శాంతి. నమస్తే. ఈరోజు మనం మన మనసుని శక్తిశాలిగా చేసుకోవాలి అంటే ఏ ఏ అంశాలని మనం తొలగించుకోవాలి, ఏ ఏ అంశాలని మనం జీవితంలో అభ్యాసం చేయాలి అనేది చూద్దాము. నెగిటివ్ ఎమోషన్స్ మన మానసిక శక్తిని నిర్వీర్యం చేస్తే పాజిటివ్ ఎమోషన్స్ ఇంపాసిబుల్ని పాజిబుల్గా చేసే క్షమతని మనకు అందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఉదాహరణకి యాంగర్ కిల్స్ అవర్ విజ్డమ్, ఫియర్ కిల్స్ అవర్ డ్రీమ్స్, డౌట్ కిల్స్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జెలసీ కిల్స్ అవర్ పీస్ ఆఫ్ మైండ్, ఈగో కిల్స్ అవర్ గ్రోత్. అంటే 1 by 1 చూద్దాం. యాంగర్ అంటే కోపం అనేది విజ్డమ్ అంటే వివేకాన్ని హరిస్తుంది అని అర్థం. అందుకే చూడండి, కోపంలోకి వచ్చినప్పుడు మనలో ఆలోచన శక్తి, నిర్ణయ శక్తి, ఏకాగ్రత శక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా నశిస్తాయి. అంటే జ్ఞానం యొక్క శక్తిని హరిస్తుంది కోపం. అందుకే యాంగర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ అంటారు. యాంగర్ ఈజ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ అవర్ ఓన్ పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే శాంతిగా స్టేబుల్గా ఉన్న మనసే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. కోపంతో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా మనకి సఫలతనివ్వవు. శాంతియుతమైన మనసుతో మనం చెడిపోయిన పనులను కూడా బాగు చేసుకోవచ్చు. ఆవేశంలోకి కోపంలోకి రావటం వల్ల పరిస్థితి ఇంకా విషమంగానే తయారవుతుంది, కానీ చక్కదిద్దిన దాఖలాలు మనకి చరిత్రలో ఎక్కడా లేవు. అలాగే జెలసీ అంటే ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యపడటం, అసూయ, దీనివల్ల మన పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతాం. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యపడినంత మాత్రాన వాళ్ళ భాగ్యమే మనకు వచ్చి పడదు కదా. మనం ఏం చేసుకుంటామో అదే మనం పొందుతాం. కాబట్టి ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యపడే బదులు మనం కూడా మన జీవితాన్ని ఉన్నతంగా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం మీద ఫోకస్ చేస్తే మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం. అలాగే అహంకారం మన గ్రోత్కి అది చాలా పెద్ద ఆటంకం. ఈగోయిస్టిక్గా ఉండటం వల్ల మనమే చాలా నష్టపోతాం. నమ్రత అనేది చాలా గొప్ప సుగుణం. అహంకారం మనిషిని అధపాతాళానికి తొక్కివేస్తుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇది మనలో డౌట్ని కిల్ చేస్తుంది. అంటే డౌట్ కిల్స్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఏ విషయంలో అయినా మనం సాధించాలి అంటే ముందు మన మీద మనకి సెల్ఫ్ ట్రస్ట్ అనేది ఉండాలి. అంటే ఆత్మవిశ్వాసం, నేను సాధించగలను అన్న ఆత్మవిశ్వాసంతో మనం ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు అందులో మనం విజయం సాధిస్తాం. నీ మీద నీకు ఆత్మవిశ్వాసం లేనప్పుడు పక్కన 100 మంది నీకు భుజం తట్టి నువ్వు సాధించగలవని చెప్పినా నువ్వు సాధించలేవు. అందుకే సెల్ఫ్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గెలుస్తాము అనే దృక్పథంతోనే మనం మొదలు పెట్టాలి. అఫ్కోర్స్ ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరగవచ్చు, మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, అపజయం ఎదురు కావచ్చు. అపజయం ఎదురైందని చెప్పి మనం నిరుత్సాహపడి ఆగిపోకూడదు. ఎందుకంటే అపజయం అనేది మనల్ని అనుభవిగా చేస్తుంది, గెలుపు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. అపజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ స్వయాన్ని మరింత అనుభవిగా తయారు చేసుకొని మరింత ఉత్సాహంతో ధైర్యంతో గనక విజయమే లక్ష్యంగా మనం గనక మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తే తప్పకుండా మన విజయం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని అధిరోహించగలుగుతాం. ఓం శాంతి.